and today topic is reflection of waves. So in previous session we will discussed about the displacement relation of waves and velocity of waves. So based on those two concepts, now here we discuss about the reflection of waves. So reflection of waves మనం ఇంతకుముందు సెషన్లో నేర్చుకున్నది when one wave is moving, that means if the wave should be moving started from one place and it is moving another infinitely, that means ఒక ప్లేస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన వేవ్ అనేది వితౌట్ ఎనీ బౌండరీస్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ రిఫ్లెక్షన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఓన్లీ వెన్ ద వేవ్ విచ్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయినటువంటి వేవ్ అనేది అనదర్ ఫిక్స్డ్ పాయింట్ని టచ్ చేసినప్పుడు దెన్ దెర్ ఈజ్ నో వే టు మూవ్ ఫర్దర్, ఇక్కడ నుంచి వేవ్ అనేది ముందుకు వెళ్ళడానికి ఆప్షన్ లేదు. సో దట్స్ వై అగైన్ దట్ వేవ్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ మీడియం, అక్కడ నుంచి మళ్ళీ వేవ్ అనేది ఏమవుతుందంటే మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో దీస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద వేవ్స్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్. ఎప్పుడైతే ఇక్కడ వేవ్ అనేది ఫార్వర్డ్ వెళ్ళడానికి ఆప్షన్ లేకుండా మళ్ళీ అగైన్ బ్యాక్ రీచ్ అవుతుందో, సేమ్ మీడియంలోకి రిటర్న్ అవుతుందో, దాన్ని మనం ఏమంటున్నామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్ అంటాం. సో హియర్ when a pulse or wave is placed on a rigid surface, then it will coming back to the same side is called reflection of wave. That means here the wave is started and here another rigid surface will be there. Rigid surface means strong surface, that means there is no option to move further. ఇక్కడ నుంచి మూవ్ అవడానికి ఆప్షన్ లేనటువంటి ఒక సర్ఫేస్ తీసుకున్నట్లయితే ఇక్కడ వేవ్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ ది వేవ్ అండ్ ఇట్ ఈస్ రీచెస్ ద సర్ఫేస్. ఈ రిజిడ్ సర్ఫేస్ రీచ్ అయినప్పుడు ఫర్దర్ వెళ్ళడానికి ఆప్షన్ లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఏమవుతుంది, సేమ్ మీడియంలోకి కన్వర్ట్ అవుతుంది. దీస్ టైప్ ఆఫ్ వేవ్ ప్యాటర్న్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్ కమింగ్ టు ద సేమ్ మీడియం. సో ఆఫ్టర్ దట్ వన్ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్ కెన్ ఒబే ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్ అనేది ఏం చేస్తుంది అంటే రిఫ్లెక్షన్ యొక్క లాస్ని ఒబే చేస్తుంది. ఇక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంటే మనకు టూ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టివ్ వేవ్ బోత్ విల్ బి ఆన్ సేమ్ సర్ఫేస్, ఒకే సర్ఫేస్ పైన ఉంటుంది. దట్ మీన్స్ ఎక్కడైతే ఇన్సిడెంట్ వేవ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే అండ్ హియర్ దిస్ ఈజ్ ద రిఫ్లెక్టివ్ రే, బోత్ ఆర్ ఆన్ ద సేమ్ సర్ఫేస్ అలాంగ్ విత్ ద నార్మల్తో యాడ్ చేసి ఈ మూడు కూడా ఒకే సర్ఫేస్ పైన ఉంటే దాన్ని ఏమంటామంటే ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. సో నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి ఈక్వల్గా ఉంటుంది. సో నార్మల్తో ఇన్సిడెంట్ రే అనేది ఏదైతే యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తుందో సేమ్ అదే యాంగిల్ని రిఫ్లెక్టివ్ రే కూడా వేవ్ చేస్తుంది. దాన్ని లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంట, సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. దీస్ టూ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఈ వేవ్స్ కూడా ఏం చేస్తున్నాయి, ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ని ఫాలో అవుతున్నాయి. సో దట్ మీన్స్ ద రిఫ్లెక్టివ్ వేవ్ యాజ్ వెల్ యాజ్ ఇన్సిడెంట్ బోత్ ఆర్ ఆన్ ద సేమ్ సర్ఫేస్, రెండు కూడా ఒకే సర్ఫేస్ పైన మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అండ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ విల్ బి సేమ్, ఆ రెండు కూడా మనకు ఈక్వల్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో నెక్స్ట్ వన్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్, ఇలా రిఫ్లెక్షన్ వేవ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు ఫినామినా ఆఫ్ ఎకో. ఎకో ఈజ్ నథింగ్ బట్ మనం ఎక్కడైనా ఒక స్ట్రాంగ్ సర్ఫేస్కి ఆపోజిట్లో నిల్చొని, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద అబ్జర్వర్ ఆర్ ద సోర్స్ ఆఫ్ సౌండ్ సోర్స్ చేసాం. సో ఇక్కడ మనకు ఒక హిల్ కానీ ఒక వాల్ కానీ ఏదైనా తీసుకొని మనం ఎప్పుడైతే ఇక్కడ నుంచి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నామో ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ సౌండ్ అనేది ఏమవుతుంది, ఆ వాల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనకు రిటర్న్ అవుతుంది. సో దీస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఈజ్ నోన్ యాజ్ ఎకో. దీన్నే మనం ఏమంటున్నామంటే ఎకో. దట్ మీన్స్ వీఆర్ గెట్టింగ్ రీసౌండ్ అంటున్నాం కదా, మనకి ఎప్పుడైతే మనం మాట్లాడేది మనకే వినిపిస్తూ ఉంటుందో ఆ సిస్టమ్ని మనం ఎకో అంటాం. సో ఈ ఎకో అనేది దేనిపైన బేస్ చేసుకుంటూ ఉంటుంది అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్. సో హియర్ దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్. సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ ద వేవ్ ప్లేస్డ్ ఆన్ నాన్ రిజిడ్ సర్ఫేస్, ఒకవేళ ఇక్కడ మనం రిజిడ్ సర్ఫేస్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, వేవ్ అనేది రిటర్న్ వస్తుంది. సో వేవ్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ మీడియం. సో అట్లా కాకుండా మనం ఇక్కడ తీసుకునే సర్ఫేస్ వచ్చేసి నాన్ రిజిడ్ సర్ఫేస్ అంటే స్మూత్ సర్ఫేస్ తీసుకుంటున్నాం. సో స్మూత్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాని ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇట్లా వేవ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆల్సో ఇట్ ఈస్ కమింగ్ టు ద సేమ్ ప్యాటర్న్, మళ్ళీ అదే ప్యాటర్న్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీన్ని ఏమంటున్నామంటే రిఫ్రాక్షన్ అంటాం. సో ఇట్ ఈస్ కమింగ్ టు మనకు మామూలు జనరల్గా తీసుకున్నట్లయితే రిఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే ఒక లైట్ రే తీసుకున్నప్పుడు ఒక మీడియం సర్ఫేస్ పైన ఎక్కడైతే ఇంటర్ఫేస్ అవుతుందో అదేమవుతుంది అదర్ మీడియంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రాన్స్మిటెడ్ టు ద అదర్ మీడియం. సో హియర్ ఆల్సో ఇక్కడ ఏమవుతున్నాయంటే వేవ్స్ అనేవి అదర్ మీడియంలోకి ట్రావెల్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్. సో ఇక్కడ రిఫ్రాక్షన్ అనేది కూడా మనకి ఏమవుతుందంటే రిఫ్రాక్షన్ లాస్ని ఒబే చేస్తుంది. ఆ రిఫ్రాక్షన్ లాస్ ఏంటి అంటే ఇక్కడ వన్ ఈజ్ అ స్నెల్స్ లా. స్నెల్స్ లా ఈజ్ నథింగ్ బట్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు n1 by n2. సో ఇక్కడ n1 n2 ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియమ్స్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ వేవ్ అనేది ఆర్ సౌండ్ వేవ్ అనేది ఎయిర్ నుంచి వాటర్లోకి వెళ్తుంది. దిస్ ఈజ్ ద వాటర్, దిస్ ఈజ్ ద ఎయిర్. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఇన్సిడెంట్ యాంగిల్తో వేవ్ అనేది రిఫ్రాక్ట్ అవుతుందో సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అవుతుందో, దాని తర్వాత నుంచి వచ్చేటువంటి రిఫ్రాక్టివ్ యాంగిల్, ఈ రెండింటి యొక్క రేషియోను సైన్ రేషియోని ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ద రేషియో ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఎయిర్లో ఉన్నటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంది, వాటర్లో ఉన్నటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంది, ఆ రెండు యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ రేషియోకి ఈ రేషియో ఆఫ్ సైన్ వాల్యూస్ అనేవి ఈక్వల్ అవుతాయి. దీన్ని మనం ఏమంటున్నామంటే స్నెల్స్ లా అంటున్నాం. సో ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టివ్ వే బోత్ విల్ బి ఒబే ద స్నెల్స్ లా. స్నెల్స్ లా అని రెండు కూడా ఒబే చేస్తాయి. అండ్ హియర్ ఆల్సో వన్ మోర్ ఈజ్ ద రిఫ్రాక్టివ్ వేవ్ అండ్ ఇన్సిడెంట్ వేవ్ బోత్ ఆర్ ఆన్ ద సేమ్ సర్ఫేస్. ఈ రెండు కూడా ఏముంటాయంటే సేమ్ ప్లేన్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్, దిస్ ఈజ్ ద రిఫ్రాక్టివ్. సో ఆల్ ఆర్ ఆన్ సేమ్ ప్లేన్. సో దిస్ ఈజ్ ద అనదర్ refractive law. So next one, when the reflective wave has the same shape and incident wave but it suffers a phase angle of 180 degrees. ఎప్పుడైతే ఒక వేవ్ అనేది ఒక రిజిడ్ సర్ఫేస్ పైన ప్లేస్ అవుతుందో, దట్ మీన్స్ ఇక్కడ సోర్స్ నుంచి ఒక వేవ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది అనేది రిజిడ్ సర్ఫేస్ని ప్లేస్ అవుతుందో దాని తర్వాత ఏమవుతుందంటే అది దాని యొక్క ప్యాటర్న్ని చేంజ్ చేసుకుంటుంది. ప్యాటర్న్ ఎలా చేంజ్ అవుతుందంటే యాంప్లిట్యూడ్ ఈజ్ సేమ్, వేవ్ లెంత్ ఈజ్ సేమ్. యాంప్లిట్యూడ్ అనేది మనకు సేమ్ ఉంటుంది, వేవ్ లెంత్ ఈజ్ ఆల్సో సేమ్. మరి ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే ద ఫేజ్ విల్ బి చేంజింగ్. ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అవుతుందంటే పై ఈజ్ నథింగ్ బట్ 180 degrees. అంటే 180 degrees యాంగిల్ అనేది మనకు చేంజ్ అవుతుంది డ్యూ టు దిస్ రిఫ్లెక్షన్ వల్ల. సో ఆఫ్టర్ దట్ వన్, బికాస్ ఆఫ్ దిస్ బౌండరీ ఈజ్ రిజిడ్ అండ్ డిస్ప్లేస్మెంట్ మస్ట్ బి 0 at all times ఆఫ్ బౌండరీ. ఈ రిజిడ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ప్యాటర్న్ అనేది సేమ్ అండ్ ఆపోజిట్లో వస్తుంది. సో 180 degrees ఆపోజిట్లో వస్తుంది కాబట్టి మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికి కూడా ద డిస్ప్లేస్మెంట్ షుడ్ బి 0. డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవ్వాలి. ఎందుకు? ఇన్ ఫస్ట్ వన్ ఇన్ ద ఇన్సిడెంట్ స్టార్టింగ్ వేవ్ వచ్చేసి మనకు పాజిటివ్ డైరెక్షన్లో ఉంటే అట్ ద సేమ్ ఆ పర్టికులర్ టైం దగ్గర ఏమవుతుంది, రిఫ్లెక్టివ్ వేవ్ అనేది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. పాజిటివ్ వేవ్ నెగిటివ్ వేవ్ రెండు కూడా ఒకదానికొకటి ఏమవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి. దట్స్ వై ద డిస్ప్లేస్మెంట్ షుడ్ బి 0. డిస్ప్లేస్మెంట్ అనేది మనకు 0 అవుతుంది. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు ఎందుకు 0 అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద థర్డ్ లా ఆఫ్ న్యూటన్స్. మనం ఎప్పుడైతే ఒక న్యూటన్స్ థర్డ్ లాని బేస్ చేసుకుని ఒక స్ట్రింగ్ నుంచి ఒక వేవ్ అనేది ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు అది ఎప్పుడైతే అక్కడ రీచ్ అవుతుందో, ఈ సర్ఫేస్ని రీచ్ అవుతుందో, అప్పుడు ఏమవుతుంది, ఈ వేవ్ అనేది సర్ఫేస్ పైన సమ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. సో అప్లై చేసినటువంటి ఫోర్స్ అనేది మళ్ళీ న్యూటన్స్ థర్డ్ లాని బేస్ చేసుకుని ఏమవుతుంది, సర్ఫేస్ కూడా వేవ్ పైన అదే ఫోర్స్ని అప్లై చేస్తాయి. దట్ మీన్స్ బోత్ ఫోర్సెస్ విల్ బి సేమ్. బోత్ ఫోర్సెస్ ఆర్ సేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. రెండు ఫోర్సెస్ కూడా సేమ్ ఉన్నాయి, మళ్ళీ ఏమున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. దట్స్ వై ద నెట్ ఫోర్స్ విల్ బి 0. ఎఫ్ నెట్ విల్ బి 0. 0 ఫోర్స్ మీన్స్ దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్. అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు జరగదు. దట్స్ వై ఇన్ ఎస్ వేవ్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సింగ్ అండ్ ఇట్ ఈజ్ ఇన్ రిఫ్లెక్టివ్ మోడ్. ఎప్పుడైతే అది రిఫ్లెక్టివ్ మోడ్లో ఉందో అప్పుడు దాని యొక్క టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా నెట్ డిస్ప్లేస్మెంట్ అవుతుందంటే 0 అవుతుంది. సో దట్ ఈస్ బై యూజింగ్ న్యూటన్స్ థర్డ్ లా. మనం వేవ్ అనేది వాల్ పైన ఫోర్స్ అప్లై చేస్తుంది, వాల్ అనేది ఫోర్స్ స్ట్రింగ్ పైన అప్లై చేస్తుంది అండ్ బోత్ విల్ బి సేమ్. అండ్ ఫేజ్ డిఫర్ విల్ బి పై. ఫేజ్ డిఫర్ అనేది 0 పై కాబట్టి ఆ వేవ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. దట్స్ వై ద డిస్ప్లేస్మెంట్ షుడ్ బి 0 ఇన్ ఆల్ పాయింట్స్. నెక్స్ట్ వన్, ద సర్ఫేస్ ఇస్ నాట్ రిజిడ్ దెన్ ద వేవ్ ఈజ్ మూవింగ్ యాజ్ ఇన్సిడెంట్ వేవ్. ఒకవేళ సర్ఫేస్ అనేది నాన్ రిజిడ్ అవుతే ఏమవుతుంది, సర్ఫేస్ అనేది రిజిడ్ కాదు, అప్పుడు ఏమవుతుంది అంటే వేవ్ అనేది నార్మల్ వేవ్లానే ట్రావెల్ అవుతూ ఉంది. దట్ మీన్స్ అది ఎక్కడ నుంచి ఏ డైరెక్షన్లో ఏ ప్యాటర్న్లో అయితే ఎగ్జిస్ట్ అయ్యిందో సేమ్ ప్యాటర్న్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫస్ట్ సిచ్యువేషన్లో ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో రిజిడ్ సర్ఫేస్ పైన దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసి మనకు పై. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఎప్పుడైతే నాన్ రిజిడ్ సర్ఫేస్ తీసుకుంటున్నామో, ఈ నాన్ రిజిడ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ప్యాటర్న్ ఏమవుతుంది, సేమ్ అదే ప్యాటర్న్లో మూవ్ అవుతుంది. ప్యాటర్న్ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ద ఫేజ్ డిఫరెన్స్ విల్ బి 0. ఫేజ్ అనేది 0తో డిస్ప్లేస్ ఉంది. అప్పుడు యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, ఏతో యాడ్ అవుతుంది. అప్పుడు నెట్ యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్మేషన్ ఆఫ్ దోస్ టూ. అంటే రెండు కూడా యాడ్ చేస్తాం. దట్స్ వై ఉన్న యాంప్లిట్యూడ్కి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది ఏమవుతుంది అంటే డబుల్ అవుతుంది. ట్వైస్ టు ద యాంప్లిట్యూడ్ ఆఫ్ పల్స్ స్టార్టింగ్లో ఉన్న పల్స్కి డబుల్ అవుతుంది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్. దీనికి మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాము అంటే ఓపెన్ పైప్. అంటే ఓపెన్ పైప్ తీసుకున్నప్పుడు ఆ ఓపెన్ పైప్లో వేవ్ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద వేవ్ ప్యాటర్న్ ఇన్ ద ఓపెన్ పైప్. బోత్ సైడ్స్ విల్ బి ఓపెన్. ఈ రెండు సైడ్స్ కూడా మనకి ఏమవుతుందంటే ఓపెన్ అవుతుంది. ఓపెన్ ఉన్నప్పుడు ఆ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు ఇక్కడ 0 అవ్వదు. ఇట్ విల్ బి ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. దిస్ ఈజ్ ద
wave displacement and on the rigid surface as well as non-rigid surface. So next one, let the incident wave. ఇప్పుడు మనకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే లెట్ ద ఇన్సిడెంట్ వేవ్ ఈస్ y of x, t a sin kx minus omega t. సో దిస్ ఈజ్ ద జనరల్ ఈక్వేషన్ ఫర్ ద వేవ్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్. సో మనం ఎప్పుడైతే ఇది రిజిడ్ సర్ఫేస్ పైన తీసుకుంటున్నామో, రిజిడ్ సర్ఫేస్ అంటే ఏంటి, ఫిక్స్డ్ పాయింట్. సో ఫిక్స్డ్ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు వేవ్ అనేది మనకి ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. దేంతో రిఫ్లెక్ట్ అవుతుంది, పై చేంజ్ ఫేజ్తో రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ మీన్స్ ద పై విల్ బి పై. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, y ఈక్వల్స్ టు a sin of kx మైనస్ ఒమేగా టీ ప్లస్ పై. సో ఇక్కడ ఫేజ్ వాల్యూ పై కాబట్టి సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు a sin of kx మైనస్ ఒమేగా టీ ప్లస్ పై అనేది వస్తుంది. సో మనకు సైన్ ఆఫ్ పై ప్లస్ టీటా, ఈ మొత్తాన్ని యాంగిల్ టీటా తీసుకుంటే పై ప్లస్ టీటా ఈక్వల్స్ టు మైనస్ సైన్ టీటా. సో దట్స్ వై మైనస్ ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అవుతుంది. ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. సో ఇప్పుడు మనం ఇక్కడ రిజిడ్ సర్ఫేస్ పైన తీసుకున్నప్పుడు మనకు స్పేస్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది ఇక్కడ మైనస్ ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ వస్తుంది. అప్పుడు నెట్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, y ఈక్వల్స్ టు y ఇన్సిడెంట్ ప్లస్ y రిఫ్లెక్టివ్. సో ఇక్కడ y ఇన్సిడెంట్ అనేది పాజిటివ్ ఉంది, y రిఫ్లెక్టివ్ అనేది నెగిటివ్ ఉంది. సో ద నెట్ డిస్ప్లేస్మెంట్ విల్ బి 0. నెట్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, 0 అవుతుంది. దట్ ఈజ్. సో అలాగే నెక్స్ట్ నాన్ రిజిడ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎప్పుడైతే నాన్ రిజిడ్ సర్ఫేస్ తీసుకుంటున్నామో అన్ని ఏమవుతుంది, దాని ఫేజ్ అనేది చేంజ్ అవ్వకుండా మళ్ళీ అదే ఫేజ్తో ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఫేజ్ డిఫరెన్స్. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, ఇన్సిడెంట్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. సో ఇక్కడ మనకు పై వాల్యూ అనేది 0, ఎందుకంటే అక్కడ ఫేజ్ డిఫరెన్స్ అనేది లేదు. సో రిఫ్లెక్టివ్ కూడా ఏమవుతుంది, మనకు సేమ్ వస్తుంది, సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. ఎప్పుడైతే మనం మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం, దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటామో వీఆర్ యాడింగ్ దీస్ టూ. ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే 2a సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. ఈ రెండు యాడ్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ అనేది 2a సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఇక మనకు జనరల్గా వచ్చేసి డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది, ఏ ఉంది. సో ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 2a, అంటే మనకి డిస్ప్లేస్మెంట్ అనేది డబుల్ అవుతుంది ఎప్పుడు నాన్ రిజిడ్ సర్ఫేస్ తీసుకుంటున్నప్పుడు. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, సో స్టాండింగ్ వేవ్స్ అండ్ నార్మల్ మోడ్స్. ఈ స్టాండింగ్ వేవ్స్ నార్మల్ మోడ్స్ అంటే స్టాండింగ్ వేవ్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ వెన్ ద వేవ్ ఈజ్ ట్రావెలింగ్ బిట్వీన్ ఓన్లీ 2 ఫిక్స్డ్ పాయింట్. ఈ వేవ్స్ అనేది మనకి ఎప్పుడైనా 2 ఫిక్స్డ్ పాయింట్స్ మధ్యలో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు ఆ వేవ్స్ని ఏదైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే స్టాండింగ్ వేవ్స్ అంటాం. స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ వేవ్స్. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో మూమెంట్ టు ఫర్దర్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన వేవ్ అనేది నెక్స్ట్ అనదర్ ఫిక్స్డ్ పాయింట్కి వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి ఏమవుతుంది, రిటర్న్ అవుతుంది. దట్ మీన్స్ ఓన్లీ ఇట్ ఈస్ ట్రావెల్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఏ అండ్ బి. 2 ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య వేవ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటే వాటిని స్టాండింగ్ వేవ్స్ అంటాం. సో ఈ స్టాండింగ్ వేవ్స్ అనేవి దేన్ని బేస్ చేసుకుని ఉంటాయంటే ఇట్ ఈస్ ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ 2 ఐడెంటికల్ వేవ్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఎప్పుడైతే టూ వేవ్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉన్నాయో, ఒకే ఇంటర్ఫేస్లో ఉండి అంటే ఫిక్స్డ్ పాయింట్స్ మధ్యలో ఉండి ఆ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ట్రావెల్ అవుతున్నప్పుడు మాత్రమే ఈ స్టాండింగ్ వేవ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో లెట్ ఏ వేవ్ ఈజ్ ట్రావెలింగ్ అలాంగ్ పాజిటివ్ డైరెక్షన్. ఒక వేవ్ అనేది మనకు పాజిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ద అదర్ వేవ్ విల్ బి ట్రావెలింగ్ ఇన్ ద నెగిటివ్ డైరెక్షన్. నెక్స్ట్ ఏమవుతుంది, అనదర్ వేవ్ అనేది మనకు నెగిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. సో ద సమ్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండింటికి కూడా మనకి ఏమవుతుంది, సేమ్ యాంప్లిట్యూడ్ అండ్ సేమ్ వేవ్ లెంత్ అనేది ఎగ్జిస్ట్ అయింది. దీనికి యాంప్లిట్యూడ్ సేమ్ అండ్ వేవ్ లెంత్ ఆల్సో సేమ్. వెన్ దీస్ టూ ఆర్ కంబైన్ ఈచ్ అదర్, ఈ రెండు వేవ్స్ని కూడా మనకు ఒకదాంతో ఒకటి కంబైన్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతున్నాయి అంటే స్టాండింగ్ వేవ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో దట్ ఈస్ స్టాండింగ్ వేవ్స్ అండ్ ఫార్మేషన్ ఎప్పుడు ఫామ్ అవుతున్నాయి అంటే వెన్ ద వేవ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ఓన్లీ 2 ఫిక్స్డ్ పాయింట్. అండ్ ఫిక్స్డ్ పాయింట్స్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే అవి అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్, లెట్ y ఈక్వల్స్ టు, దట్ మీన్స్ ఇనీషియల్ వేవ్ ఈజ్ y ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ అండ్ ద రిఫ్లెక్టివ్ వేవ్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ kx ప్లస్ ఒమేగా టీ. ఎందుకు అంటే మనం పాజిటివ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ kx మైనస్ ఒమేగా టీ ఈజ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. అలాగే నెగిటివ్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు మనకు ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది అంటే kx ప్లస్ ఒమేగా టీ. సో దట్స్ వై దీస్ టూ ఆర్ ఎగ్జిస్టెడ్. వీఆర్ గెటింగ్ 2 వేవ్స్, y ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ. Another one is y equals to kx plus omega t. So మనం by using the superposition బేస్ చేసుకొని మనకి ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్స్ టు yi ప్లస్ yr
ద సమ్ ఆఫ్ టూ డిస్ప్లేస్మెంట్స్ ఏవైతే ఎగ్జిస్ట్ అన్నాయో ఆ రెండుని యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్టే సూపర్ పొజిషన్, దట్ ఈస్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్. సో దాన్ని బేస్ చేసుకున్న మనకి ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది, y ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ ఏ సైన్ ఆఫ్ kx ప్లస్ ఒమేగా టీ, kx ప్లస్ ఒమేగా టీ. వెన్ వీఆర్ యాడింగ్ దీస్ టూ, ఇక్కడ రెండులో కూడా ఏ కామన్ తీసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ సైన్ ఆఫ్ kx ప్లస్ ఒమేగా టీ. సో ఇక మనం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా యూస్ చేసినప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇక్కడ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి. సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ప్లస్ బి ఫార్ములా తీసుకుంటే 2 సైన్ ఏ కాస్ బి, 2 సైన్ ఏ కాస్ బి అంటే ఇక్కడ ఏ ఈజ్ నథింగ్ బట్ kx, b ఈజ్ నథింగ్ బట్ ఒమేగా టీ, అండ్ హియర్ ఏ విల్ బి దేర్ a ఇంటూ, దెన్ ద ఈక్వేషన్ కన్వర్టెడ్ ఇంటూ a ఇంటూ 2 సైన్ kx into cos omega t. So here that equation write as 2a sin kx cos omega t. So in this one, this 2a sin kx is nothing but amplitude. So దీన్ని మనం ఏమంటున్నామంటే amplitude అంటున్నాం. సో ఇక్కడ amplitude and before one more this, ఇక్కడ kx అండ్ ఒమేగా టీ రెండు కూడా మనకు వేరియబుల్ కాన్సెప్ట్స్ అయిపోయినాయి. సో మనం ఇక్కడ జనరల్ తీసుకున్న కాన్సెప్ట్ వచ్చేసి kx మైనస్ ఒమేగా టీ యాజ్ ఎ సింగిల్ టర్మ్. మరి ఇక్కడ మనకి ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది, ఈ kx అండ్ ఒమేగా టీ బోత్ విల్ బి డిఫరెంట్ టర్మ్స్. డిఫరెంట్ టర్మ్స్ మీన్స్ దిస్ యాంప్లిట్యూడ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద టైమ్. ఈ టైం పైన ఈ యాంప్లిట్యూడ్ అనేది డిపెండ్ అవ్వదు. సో దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే యాంప్లిట్యూడ్ ఈజ్ 2a sin kx, దట్స్ వై ద యాంప్లిట్యూడ్ ఈజ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్. ఓన్లీ దేనిపైన డిపెండ్ అవుతుంది, పొజిషన్ పైన డిపెండ్ అవుతుంది. సో వెన్ ద వేవ్ ఈజ్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్, ఎప్పుడైతే వేవ్ అనేది దాని యొక్క పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటుందో ఆటోమేటిక్గా దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది పాయింట్ టు పాయింట్. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ ద అబౌవ్ ఈక్వేషన్ 2a sin kx ఈజ్ ద యాంప్లిట్యూడ్. సో ఈ యాంప్లిట్యూడ్ అనేది డస్ నాట్ చేంజ్ విత్ ద టైం, టైంతో డిపెండ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మన ఇక్కడ యాంప్లిట్యూడ్ ఫార్ములాలో టైం అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో ఓన్లీ ద పొజిషన్ ఈజ్ ఎగ్జిస్టెడ్, దట్స్ వై ద యాంప్లిట్యూడ్ ఈజ్ చేంజ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. పాయింట్ టు పాయింట్ యాంప్లిట్యూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద టైం, టైం పైన డిపెండ్ అవ్వదు. సో నెక్స్ట్ వన్, ద వేవ్ ప్యాటర్న్ ఈజ్ నెయిదర్ మూవింగ్ టు ద రైట్ ఆర్ లెఫ్ట్, అండ్ హియర్ సో యాంప్లిట్యూడ్ తీసుకున్నట్టే మనకి ఏమవుతుంది 2a sin kx. సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఎక్స్, పొజిషన్ చేంజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది యాంప్లిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది. సో యాంప్లిట్యూడ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద పొజిషన్. ఇఫ్ ద పొజిషన్ విల్ బీ 0, పొజిషన్ అనేది 0 దగ్గర ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ ఏమవుతుంది మనకు 0 అవుతుంది. అలా కాకుండా పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది, దట్ మీన్స్ బేస్డ్ ఆన్ ద వేవ్ లెంత్ λ/2 ఆర్ λ/4 ఆర్ λ లైక్ దిస్. బేస్డ్ ఆన్ దిస్ పొజిషన్ వీ కెన్ ఫైండ్ ద యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ద వేవ్ ప్యాటర్న్ ఈజ్ నెయిదర్ మూవింగ్ టు ద రైట్ ఆర్ లెఫ్ట్. సో మనకి ఈ వేవ్ ప్యాటర్న్ అనేది రెండు ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య తీసుకున్నప్పుడు ఈ వేవ్ అనేది ఏమవుతుంది ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, ఈ ఫిక్స్డ్ పాయింట్ దగ్గర స్టాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మళ్ళీ స్టాప్ అయిపోతుంది. దట్ మీన్స్ వేవ్ అనేది రైట్ సైడ్ ట్రావెల్ అవ్వట్లేదు, లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అవ్వట్లేదు. సో దీస్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ ఓన్లీ నోన్ యాజ్ స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ వేవ్స్. ఈ వేవ్స్ని మనం ఏమంటున్నామంటే స్టాండింగ్ వేవ్ అని కానీ స్టేషనరీ వేవ్ అని కానీ అంటున్నాం. బికాస్ ఆఫ్ దెర్ ఈజ్ నో మూవ్మెంట్ ఆఫ్ వేవ్ టు ద ఫర్దర్కి వేవ్ అనేది మూవ్ అవ్వట్లేదు, ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయ్యిందో అక్కడే ఎగ్జిస్ట్ అయ్యింది, దట్స్ వై. నెక్స్ట్ వన్, ద యాంప్లిట్యూడ్ ఈస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. మనకు ఫార్ములా తెలుసు కదా, ఏ ఈక్వల్స్ టు 2a sin kx. యాంప్లిట్యూడ్ అనేది 2a sin kx కాబట్టి సో ఇక్కడ యాంప్లిట్యూడ్ దేనిపైన డిపెండ్ అవుతుంది, పొజిషన్ పైన డిపెండ్ అవుతుంది. సో డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ యాంప్లిట్యూడ్ అనేది ఎప్పుడు 0 ఉంటుంది, ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు x వాల్యూ 0 అవుతుందో అప్పుడు ఏమవుతుంది యాంప్లిట్యూడ్ ఈజ్ 0. దట్ మీన్స్ యూ ఆర్ గెటింగ్ ద మినిమం యాంప్లిట్యూడ్. ఆ మినిమం యాంప్లిట్యూడ్ ఉన్నటువంటి పొజిషన్నే ఏమంటున్నాం అంటే నోడ్ అంటున్నాం. దట్ మీన్స్ వేర్ ద యాంప్లిట్యూడ్ విల్ బి 0. ఎక్కడైతే యాంప్లిట్యూడ్ అనేది మినిమం కానీ 0 కానీ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని నోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఏ ఓపెన్ పైప్ తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ ద వేవ్ ప్యాటర్న్ అండ్ ఎక్కడైతే వేవ్ లొకేషన్ అనేది లెస్ ఉందో 0 ఉందో దీన్ని నోడ్ అంటాం. సో ఇన్ ద సేమ్ వే ఎక్కడైతే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అనేది ఎగ్జిస్ట్ అయిందో ఈ పాయింట్ని ఏమంటామంటే యాంటీ నోడ్ అంటాం. దట్ మీన్స్ వేర్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ది పార్టికల్స్. పొజిషన్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. యాంప్లిట్యూడ్ అనేది 0, ఎప్పుడైతే పొజిషన్స్ అనేవి దగ్గర ఉంటాయో యాంప్లిట్యూడ్ అనేది 0 అవుతుంది, దాన్ని నోడ్ అంటాం. ఎక్కడైతే యాంప్లిట్యూడ్ అనేది లార్జెస్ట్ ఎక్కువ వాల్యూ ఉంటుందో మ్యాక్సిమం ఉంటుందో దాన్ని వచ్చేసి మనం యాంటీ నోడ్ అంటాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ వన్,
So the frequencies with which the wave oscillating are called normal modes. ఈ వేవ్స్ అనేవి మనకి ఎప్పుడైతే ట్రావెల్ అవుతున్నాయో ఈ వేవ్ పార్టికల్స్ అనేవి ఒక ఫ్రీక్వెన్సీతో ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే జనరల్గా ట్రావెల్ అవుతూ ఉందో దాన్ని వచ్చేసి మనం నార్మల్ మోడ్స్ అంటాం లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఫస్ట్ మన ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఇన్ యూనిట్ టైం హౌ మెనీ ఆస్కిలేషన్స్ ఆర్ హ్యాపీన్. ఒక యూనిట్ టైంలో ఎన్ని ఆస్కిలేషన్స్ అనేవి మనకు జరుగుతూ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకునే మనం ఫ్రీక్వెన్సీ అనే దాన్ని డిస్క్రైబ్ చేస్తాం. సో దానికి జనరల్గా స్టార్టింగ్ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఎగ్జిస్ట్ అయిందో దాన్ని మనం నార్మల్ మోడ్స్ అంటాం. సో ఆఫ్టర్ దట్ వన్ ద లోయెస్ట్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో ఒక వేవ్కి తక్కువ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ హార్మోనిక్ లేదా ఫండమెంటల్ మోడ్ అంటాం. సో జనరల్గా దానికి ఉన్నటువంటి ఆస్కిలేటింగ్ ఫ్రీక్వెన్సీని మోడ్ అంటాం. ఆ మోడ్స్లో లీస్ట్ వాల్యూ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దాన్ని లోయెస్ట్ పాసిబుల్ ఈజ్ నోన్ యాజ్ ఫండమెంటల్ మోడ్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ క్లోజ్ టు వన్ ఆఫ్ ది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. అంటే మనం అప్లై చేస్తున్న ఫ్రీక్వెన్సీ వచ్చేసి న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతాయి, దెన్ వీ సెట్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ రెజొనెన్స్ స్టేట్. ఎప్పుడైతే రెండు ఫ్రీక్వెన్సీలు సేమ్ అవుతూ ఉన్నాయో దాన్ని మనం ఏమంటాం? రెజొనెన్స్ స్టేట్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సోల్జర్స్ ఎప్పుడైనా ఒక వంతెన పైన ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని మార్చ్ ఫాస్ట్ చేయడం ఆపేయమని చెప్తారు. బికాస్ ఆఫ్ ద బ్రిడ్జ్ విచ్ ఈజ్ హ్యాస్ సమ్ ఫ్రీక్వెన్సీ. బ్రిడ్జ్కి జనరల్గా ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అనేది న్యాచురల్ మోడ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 హెర్ట్జ్ అనుకుంటే, వెన్ ద సోల్జర్స్ ఆర్ ట్రావెలింగ్ ఆన్ దిస్ వన్, ఎప్పుడైతే సోల్జర్స్ అనేవాళ్ళు బ్రిడ్జ్ పైన ట్రావెల్ అవుతూ ఉన్నారో అట్ దట్ టైమ్ దే ఆర్ డూయింగ్ సమ్ మార్చ్ ఫాస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? డ్యూ టు దోస్ స్టెప్స్ ఆల్సో గెటింగ్ సమ్ ఫ్రీక్వెన్సీ. వాళ్ళు ఎప్పుడైతే దానిపైన మార్చ్ ఫాస్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా సమ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 50 హెర్ట్జ్. ఒకవేళ ఆ ఫ్రీక్వెన్సీ అనేది 50 హెర్ట్జ్ అవుతాయి, రెండు కూడా ఏమవుతున్నాయి? రెజొనెన్స్ స్టేట్లోకి వెళ్తాయి. బోత్ ఆర్ ఈక్వల్. ఆ రెజొనెన్స్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది ఏమవుతుంది అంటే కొలాప్స్ అవుతుంది. దట్స్ వై వెన్ ద సోల్జర్స్ ఆర్ ట్రావెలింగ్ ఆన్ ద బ్రిడ్జ్ దే కెన్ స్టాప్ ద మార్చ్ ఫాస్ట్ అనే దాన్ని ఆపేస్తారు. ఎందుకు అంటే డ్యూ టు దిస్ రెజొనెన్స్. ఈ రెజొనెన్స్ స్టేట్లో ఉన్నప్పుడు అవి కొలాప్స్ అయిపోతాయి కాబట్టి ఆ రెజొనెన్స్ స్టేట్ రాకుండా దే ఆర్ స్టాపింగ్ దేర్ మార్చ్ ఫాస్ట్. దీస్ ఆర్ ద రెజొనెన్స్ స్టేట్ అండ్ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ వన్ ఈజ్ బీట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ బీట్స్. ఈ బీట్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఒక 2 సౌండ్ వేవ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్, దట్ ఈజ్ F1 అండ్ F2 ఆర్ 2 ఫ్రీక్వెన్సీస్ ఎగ్జిస్టెడ్, బోత్ ఆర్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్. రెండు కూడా మనకి ఏమవుతున్నాయంటే అప్రాక్సిమేట్గా ఈక్వల్ అవుతున్నాయి. సో అప్రాక్సిమేట్గా ఈక్వల్ అయినప్పుడు ఈ రెండు సౌండ్ వేవ్స్ కూడా మనకి ఏమవుతున్నాయి? వీఆర్ ఏబుల్ టు హియర్. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నవారు ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ని కూడా వింటూ ఉంటారు. సో ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ విన్నప్పుడు దే ఆర్ గెటింగ్ బోత్ ద సౌండ్స్ యాజ్ వెల్ యాజ్ సంథింగ్ ఎల్స్. ఆ రెండు ఫ్రీక్వెన్సీస్, ఆ రెండు సౌండ్స్ కాకుండా వాళ్ళు దాంతోపాటు ఇంకొక ఫ్రీక్వెన్సీ అనే దాన్ని కూడా ఏబుల్ టు లిజన్, వాళ్ళు దానికి వినడానికి కూడా రెడీ ఉంటారు. సో దోస్ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఓన్లీ నోన్ యాజ్ బీట్స్. దాని యొక్క డిఫరెన్స్ అనేది ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉందో, ఈ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ అనేది ఎంతైతే ఎగ్జిస్ట్ అయిందో దాన్ని ఏమంటామంటే ఇక్కడ బీట్స్ అని చెప్తున్నాం. సో దట్ మీన్స్ బీట్ ఈజ్ ద ఫినామినా అరైజింగ్ ఫ్రమ్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ వేవ్స్. సో 2 వేవ్స్ యొక్క ఇంటర్ఫిరెన్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు యొక్క మధ్యలో ఉన్నటువంటి దాన్నే ఇక్కడ ఏమంటున్నాం? బీట్స్ అంటున్నాం. సో ఎప్పుడు ఈ బీట్స్ అనేవి పాసిబుల్ అవుతుంది? వెన్ 2 హార్మోనిక్ సౌండ్ వేవ్స్ ఆఫ్ క్లోజ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ రిలీజ్డ్ ఎట్ సేమ్ టైమ్. అప్రాక్సిమేట్గా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న రెండు వేవ్స్ అనేది ఎట్ ఏ టైం ఒకే టైంలో రిలీజ్ అవుతాయి. దెన్ వీఆర్ గెటింగ్ ద ఫ్రీక్వెన్సీ విల్ బి సమ్ టైమ్స్ ఇంక్రీజింగ్, సమ్ టైమ్స్ డిక్రీజింగ్. సో ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది లేదా డిక్రీజింగ్ అవుతుంటే మనకు వినపడేటువంటి సౌండ్ అనేది ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది ఈక్వల్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే బీట్స్ అంటున్నాం. వాట్ ఈజ్ ద సౌండ్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ది 2 నార్మల్ సౌండ్ వేవ్స్, దోస్ ఓన్లీ నోన్ యాజ్ బీట్స్. సో ఈ బీట్స్కి ఈక్వేషన్ ఫార్ములా రాస్తే లెట్ us కన్సిడర్ 2 హార్మోనిక్ సౌండ్ వేవ్స్ విత్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ω1 అండ్ ω2. సో 2 ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉన్నాయి. సో ఒకదానికి వచ్చేసి ఫ్రీక్వెన్సీ వచ్చేసి ω1, అనదర్ వన్ ఈజ్ ω2 అండ్ బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ started from x equals to 0. The position will be same and the phase difference is pi/2. Phase difference is pi/2. Then what will happen? How these are formed means, let us see. First we know the formula for phase displacement. Y equals to a sin of kx minus omega t plus pi. Kx minus omega t plus pi. This is the equation. So here x value is 0. X value is 0 means it become y equals to a sin of minus omega t plus
pi value. Pi means phase difference is pi by 2, that's why you should write as pi by 2. Then here the equation is converted, a sin of pi by 2 minus t, that means 90 minus theta. 90 minus theta, sin of 90 minus theta is ఏమవుతుంది, cos theta అవుతుంది, that means cos omega t అవుతుంది. So this is the displacement of first wave, a cos omega 1 t. ఇక్కడ ఫస్ట్ వన్ మనకు ఫ్రీక్వెన్సీ 2 ఫ్రీక్వెన్సీ ఉన్నాయి. ఒమేగా 1 తీసుకున్నప్పుడు కాస్ ఒమేగా 1 టీ వస్తుంది, ఒమేగా 2 తీసుకున్నప్పుడు ఏ కాస్ ఒమేగా 2 టీ వస్తుంది. సో దీస్ ఆర్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది వేవ్స్ విచ్ ఆర్ గెటింగ్ ద సౌండ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఏదైతే వస్తుందో దానికి వచ్చేటువంటి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే సైన్ కాస్ ఒమేగా 1 టీ కాస్ ఒమేగా 2 టీ. సో మనం దీని యొక్క టోటల్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే బై యూజింగ్ ద సూపర్ పొజిషన్. సూపర్ పొజిషన్ అంటే మనకి ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈక్వల్స్ టు S1 ప్లస్ S2 రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. సో సూపర్ పొజిషన్ బేస్ చేసుకున్నప్పుడు మనకి S1 వాల్యూ ఎంత, ఏ కాస్ ఆఫ్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 1 టీ ప్లస్ ఏ కాస్ ఒమేగా 2 టీ. సో ఇవి రెండు యాడ్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఏ ఈజ్ కామన్. సో నెక్స్ట్ వన్ ఏమవుతుంది, కాస్ ఒమేగా 1 టీ ప్లస్ కాస్ ఒమేగా 2 టీ. సో దట్ వన్ దిస్ ఈజ్. సో నా ఇక్కడ మళ్ళీ మన ఫార్ములా అప్లై చేస్తే కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి, సి ఈజ్ ఫార్ములా నథింగ్ బట్ 2 కాస్ సి ప్లస్ డి బై 2, దట్ మీన్స్ ఒమేగా 1 టీ ప్లస్ ఒమేగా 2 టీ బై 2 ఇంటూ కాస్ ఒమేగా 1 టీ మైనస్ ఒమేగా 2 టీ బై 2. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో దీన్ని ఫార్ములా బేస్ చేసుకున్నప్పుడు వీఆర్ గెటింగ్ దిస్ ఈజ్ ద ఫార్ములా, ఎస్ ఈక్వల్స్ టు 2a కాస్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 ఇంటూ టీ plus cos of omega 1 minus omega 2 into t. This is. So in this one if you substitute these values, omega 1 plus omega 2 plus t place లో మనం omega a రాస్తున్నాం. omega a is nothing but average angular frequency. దీన్ని ఏమంటున్నామంటే యాంగులర్ యావరేజ్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. ఇన్ ద సేమ్ వే ఈ omega 1 minus omega 2 by t ప్లేస్లో మనం ఏం రాస్తున్నామంటే omega b రాస్తున్నాం. ఈ omega b ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాము అంటే is nothing but beat frequency, beat angular frequency. సో ఆ వాల్యూస్కి మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే ఎస్ ఈక్వల్స్ టు 2a కాస్ ఒమేగా బి టీ కాస్ ఒమేగా ఏ టీ, దట్ మీన్స్ ఒమేగా బి ఈజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీట్, ఒమేగా ఈజ్ యావరేజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ పార్ట్ ఫర్ ద బీట్స్. సో ఆఫ్టర్ దట్ వన్ ద రిజల్టెంట్ వేవ్ ఈజ్ ఆస్కిలేటింగ్ విత్ ద యావరేజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఈ రిజల్టెంట్ వేవ్ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో, సో ద సమ్మేషన్ ఆఫ్ 2 వేవ్స్, ఈ 2 వేవ్స్ని మనం యాడ్ చేసినప్పుడు ఏదైతే రిజల్టెంట్ వేవ్ వస్తుందో అదనేది దేంతో ట్రావెల్ అవుతూ ఉంటుంది అంటే ఇట్ ఈస్ ద యావరేజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఏ. దట్ మీన్స్ ఒమేగా వాల్యూ ఎంత మనకి, ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 బై 2 ఈ యొక్క ఫ్రీక్వెన్సీతో మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది రిజల్టెంట్ వేవ్ అనేది. అండ్ హియర్ యాంప్లిట్యూడ్ ఈస్ నాట్ కాన్స్టెంట్. యాంప్లిట్యూడ్ అనేది మనకు కాన్స్టెంట్ కాదు, ఎందుకు అంటే మనకు అది పొజిషన్తో పాటు అది ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ దీస్ 2 ఆర్ యాడింగ్, ఈ 2 వేవ్స్ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. So after that one the intensity of the resultant wave waxes and wanes with the frequency. ఈ మనకి ఇంటెన్సిటీ మనకి ఏదైతే సౌండ్ వినిపిస్తూ ఉందో ఆ సౌండ్ అనేది మనకి ఏమవుతుంది, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డిక్రీజింగ్, వ్యాక్సెస్ అండ్ వ్యాన్స్. సో విత్ ద ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఏంటి అంటే మనకు వినపడే ఫ్రీక్వెన్సీ ఏంటి, ఒమేగా బి ఈజ్ నథింగ్ బట్ ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై టీ 2. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్ 2 ఇంటూ ఒమేగా బి ఈక్వల్స్ టు ఒమేగా 1 మైనస్ ఒమేగా 2. హియర్ ఇఫ్ ఒమేగా 1 వాల్యూ ఈజ్ మోర్, ఒమేగా వాల్యూ అనేది మనం ఎక్కువ తీసుకున్నప్పుడు సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఫ్రీక్వెన్సీస్, ఈ 2 ఫ్రీక్వెన్సీ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీ అనేది మనకు ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ. సో ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ బిట్వీన్ ద సోర్స్ వేవ్స్. సోర్స్ వేవ్స్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటి యొక్క డిఫరెన్స్ డిపెండ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనం బీట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తే బీట్ ఫ్రీక్వెన్సీ వి బీట్ ఈక్వల్స్ టు nu1 minus nu2. That means the initial frequency of the first wave and the initial frequency of the second wave. ఆ రెండు యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాన్ని మనం ఏమంటున్నామంటే బీట్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వేవ్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సర్టెన్ సోర్సెస్, 2 సోర్సెస్ నుంచి ఒక 2 వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. వన్ ఈజ్ ట్రావెలింగ్ విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 11 హెర్ట్జ్. 11 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో ఒక వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది. అండ్ 9 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో అనదర్ వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద బీట్ ఫ్రీక్వెన్సీ యూ గెట్, మనకి ఇక్కడ ఎటువంటి బీట్ ఫ్రీక్వెన్సీ ఏది ఫాలో అవుతుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మన ఫార్ములా ఏంటి, nu1 మైనస్ nu2. ఏదైతే గ్రేటర్ ఫ్రీక్వెన్సీ ఉందో ఆ గ్రేటర్ ఫ్రీక్వెన్సీ నుంచి స్మాలర్ ఫ్రీక్వెన్సీని సబ్ట్రాక్ట్ చేసాం, దట్ ఓన్లీ వీఆర్ గెటింగ్ ద బీట్ ఫ్రీక్వెన్సీ. దట్ మీన్స్ హియర్ న్యూ బీట్
equals to 11 minus 9. That means 2 Hz is the resultant frequency for the wave. మనకి ఉన్నటువంటి బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 2 Hz. That is the beats. This is the concept. So after that one, the next concept is formation of stationary waves in stretched string. Stretched string లో స్టేషనరీ వేవ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి. సో స్టేషనరీ వేవ్స్ అంటే మనం ఏం డిస్కస్ చేసినాం. దట్ మీన్స్ ద వేవ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఓన్లీ బిట్వీన్ 2 ఫిక్స్డ్ పాయింట్, ఓన్లీ 2 ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య మాత్రమే వేవ్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటే వాటిని ఏమంటున్నాం, స్టేషనరీ వేవ్స్ అని కానీ లేదా స్ట్రాంగ్ వేవ్స్ అని అంటున్నాం. సో ఈ వేవ్స్ అనేవి 2 ఫిక్స్డ్ పాయింట్ ఒక స్ట్రింగ్ టు ఫార్మేట్ దిస్ వన్. ఇవి మనం ఫార్మేట్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఒక 2 ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకొని అక్కడ ఒక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ప్లేస్ చేస్తున్నాం. ఒక స్ట్రింగ్ని ప్లేస్ చేసి అట్ మిడిల్ పాయింట్ అక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్లగ్ చేస్తున్నాం. ప్లగ్ మీన్స్ లాగి వదిలేసినప్పుడు దెన్ హియర్ ఏమవుతున్నాయి, వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అక్కడైతే ఎప్పుడైతే వేవ్ అనేవి ఫామ్ అవుతున్నాయో దట్ మీన్స్ ద స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫామ్. ఎందుకు, ఈ 2 సైడ్స్ కూడా మనకి ఏమవుతున్నాయి, ఫిక్స్డ్ లొకేషన్స్లో యాడ్ చేసినాం. దట్స్ వై ఓన్లీ స్టేషనరీ వేవ్స్ విల్ ఫామ్. నెక్స్ట్ వన్, ఇక్కడ మీ స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినప్పుడు దట్ మీన్స్ ద ఇన్సిడెంట్ వేవ్ యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్టివ్ వేవ్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ వేవ్ లెంత్, సేమ్ స్పీడ్ అండ్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఏదేవి, యాంప్లిట్యూడ్ సేమ్ అవుతుంది అండ్ వేవ్ లెంత్ ఈజ్ సేమ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెలాసిటీ ఈజ్ సేమ్ బికాస్ ఆఫ్ ఆల్ ఆర్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ఓన్లీ ఫిక్స్డ్ పాయింట్స్. సో ఓన్లీ ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే దాని యొక్క ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ ద ఇన్సిడెంట్ వేవ్ ఈజ్ మూవింగ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ and the reflective wave is moving in negative direction. That means only the direction is changing. So take the 2 waves. First one is y1 of a sin of kx minus omega t. y2 is a sin of kx plus omega t. ఎందుకు అంటే నెగిటివ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ప్లస్ వస్తుంది, పాజిటివ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు మైనస్ వస్తుంది. సో దీస్ ఆర్ ద 2 waves in opposite directions. So based on this one, next one, total displacement find out చేయాలంటే by using the superposition. సో ద రిజల్టెంట్ వేవ్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ఫార్ములా ఏంటి, y ఈక్వల్స్ టు y1 ప్లస్ y2 తీసుకున్నప్పుడు మనకు y1 ఏమవుతుంది, ఏ సైన్ kx మైనస్ ఒమేగా టీ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. మనం పాజిటివ్ డైరెక్షన్లో వేవ్ వచ్చేసి సైన్ kx మైనస్ ఒమేగా టీ అండ్ నెగిటివ్ డైరెక్షన్ వచ్చేసి ఏ సైన్ kx ప్లస్ ఒమేగా టీ. సో దీస్ ఆర్ ద 2 waves అండ్ వీఆర్ సూపర్ పొజిషనింగ్ దీస్ 2. ఈ 2 కూడా మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేసినప్పుడు సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, y ఈక్వల్స్ టు ఏ ఈజ్ కామన్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, 2 sin a cos b. 2 sin a is nothing but cos x cos omega t. This is a into. That means this is the equation of resultant wave. In this one, if you write as 2a sin kx cos omega t. Here what is the existed in place of amplitude is 2a sin kx. దీన్ని మనం ఏమంటున్నాం, యాంప్లిట్యూడ్ అంటున్నాం. దట్ మీన్స్ ద యాంప్లిట్యూడ్ ఈస్ డిపెండ్స్ ఆన్ పొజిషన్. యాంప్లిట్యూడ్ దేనిపైన డిపెండ్ అవుతుంది, పొజిషన్ పైన డిపెండ్ అవుతుంది అండ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ టైం పైన డిపెండ్ అవ్వదు. సో ఇక్కడ మనకు పొజిషన్ చేంజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది. సో హౌ ఇట్ ఈస్ చేంజింగ్, ఎలా చేంజ్ అవుతుంది అనేదాన్ని మనం చూస్తే here it depends on kx. If x value is 0, lambda by 2, 2 lambda by 2, 3 lambda by 2, then the amplitude is 0. amplitude అనేది మనకి ఏమవుతుంది అంటే 0 అవుతుంది. how it is possible, ఎట్లా అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్స్ మనం ఏం తీసుకుంటాం, ఒక వేవ్ తీసుకుంటున్నాం, ఓన్లీ సింగిల్ పల్స్ ఈజ్ ఎగ్జిస్టెడ్. సో ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య ప్లేస్ చేసినప్పుడు మన యొక్క దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, ఈజ్ నథింగ్ బట్ లాంబ్డా బై 2. ఇంకా మనకి ఏమవుతుంది అంటే లాంబ్డా బై 2 అవుతుంది. ఎందుకు, మనకు వేవ్ లెంత్ అంటే ఏంటి, ద ఫార్ములా ఈజ్ వెన్ ద వేవ్ ఈజ్ ట్రావెలింగ్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ క్రష్, 2 క్రష్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటున్నాం అంటే వేవ్ లెంత్ అంటున్నాం. సో అదర్వైజ్ 2 ట్రఫ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటున్నాం. సో ఇక్కడ మనకి ఎన్ని క్రస్ట్ ఉన్నాయి, సో దెర్ ఈజ్ నో క్రస్ట్, ఒక కంప్లీట్ క్రస్ట్ అనేది మనకు ఫామ్ అవ్వాలి, ఒకటే క్రస్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ అనేది ఇక్కడి వరకు వెళ్తుంది. సో మనకి ఇక్కడ పొజిషన్ నుంచి ఇంతవరకు వస్తే ద డిస్టెన్స్ ఈజ్ ల్యాండా, మనకు ఓన్లీ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ వస్తుంది కాబట్టి ఆ డిస్టెన్స్ ఏమవుతుంది లాంబ్డా బై 2 అవుతుంది. అంటే ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ x ఈక్వల్స్ 0 ఉన్నప్పుడు మనకు యాంప్లిట్యూడ్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ఎక్కడ అవుతుంది, మళ్ళీ లాంబ్డా బై 2 దగ్గర 0 అవుతుంది. సో ఇక్కడ 0 అయిన తర్వాత మళ్ళీ అవుతుంది, మళ్ళీ ఇక్కడ లాంబ్డా బై 2 వస్తుంది, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్. సో 2 లాంబ్డా బై 2, నెక్స్ట్ వన్ మళ్ళీ 0 అవుతుంది. సో నెక్స్ట్ వన్ అగైన్
3 lambda by 2. Next one is again 4 lambda by 2, 5 lambda by 2 like this. That means it is the multiplication of integers. So lambda by 2 half of the wavelength. ఈ పొజిషన్స్ మొత్తం దగ్గర కూడా ఏమవుతుంది మనకి యాంప్లిట్యూడ్ అనేది 0 అవుతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఏంటి, ఎక్కడైతే మినిమం డిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో, మినిమం డిస్ప్లేస్మెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో వాటిని మనం ఏమంటున్నాం, నోడ్స్ అంటున్నాం. సో ఈ నోడ్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే 0 దగ్గర, లాంబ్డా బై 2, 2 లాంబ్డా బై 2, 3 లాంబ్డా బై 2 ఈ అన్ని పొజిషన్స్ దగ్గర కూడా మనకు నోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ ఎక్స్ ఈజ్ లాంబ్డా బై 4, సో హాఫ్ ఆఫ్ తీసుకుంటాం. దట్ మీన్స్ ఫిక్స్డ్ పాయింట్స్ మధ్యలో ఒక సింగిల్ వేవ్ తీసుకున్నప్పుడు మన ఇక్కడ ఫేజ్ ఇక్కడ ఏమొస్తుంది, టోటల్ డిస్టెన్స్ ఈజ్ లాంబ్డా బై 2. సో ఇందులో మనం హాఫ్ డిస్టెన్స్ అంటే మ్యాక్సిమం పొజిషన్ తీసుకున్నప్పుడు, సో దీస్ ఆర్ ద మ్యాక్సిమం పొజిషన్. సో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్, దిస్ ఈజ్ లాంబ్డా బై 4, అనదర్ వన్ ఈజ్ లాంబ్డా బై 4. దట్ మీన్స్ ఎవ్రీ లాంబ్డా బై 4కి మనకి ఏమవుతుంది, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో ఇక్కడ 0 నుంచి లాంబ్డా బై 4కి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. సో ఎక్స్ ఈజ్ లాంబ్డా బై 4. ఆఫ్టర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ద సెకండ్ వేవ్ సెకండ్ క్రెస్ట్ దగ్గర వస్తుంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద వేవ్. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం వస్తే నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది, మ్యాక్సిమం ఇక్కడికి వస్తుంది. సో ఈ మ్యాక్సిమం పాయింట్ వచ్చేసి ఇక్కడ లాంబ్డా బై 4. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి కావాలంటే ఎంత డిస్టెన్స్ ఉంది, లాంబ్డా బై 2 ఉంది, ఈజ్ నథింగ్ అండ్ సారీ లాంబ్డా ఉంది. సో హియర్ యూ ఆర్ గెటింగ్ దిస్ వన్. సో యూ ఆర్ గెటింగ్ 3 లాంబ్డా బై 4. ఆఫ్టర్ దట్ వన్ అగైన్ యూ ఆర్ గెటింగ్ 5 లాంబ్డా బై 4. దీస్ ఆర్ ద డిఫరెంట్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ మ్యాక్సిమం ఆంప్లిట్యూడ్. మ్యాక్సిమం ఆంప్లిట్యూడ్ ఉన్న ప్లేసెస్ వచ్చేసి లాంబ్డా బై 4, 3 లాంబ్డా బై 4, 5 లాంబ్డా బై 4. వీటిని మనం ఏమంటున్నామంటే యాంటీ నోడ్స్ అంటున్నాం. సో యాంటీ నోడ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయంటే లాంబ్డా బై 4, 3 లాంబ్డా బై 4, 5 లాంబ్డా బై 4 దగ్గర యాంటీ నోడ్స్ ఫామ్ అవుతాయి. 0 లాంబ్డా బై 2, 2 లాంబ్డా బై 2, 3 లాంబ్డా బై 2 దగ్గర మనకు నోడ్స్ ఫామ్ అవుతున్నాయి. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, సో వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామంటే స్ట్రెచ్డ్ స్ట్రింగ్ యొక్క ట్రాన్స్వర్స్ వేవ్ అనేది వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ వెలాసిటీలో మనం ఫైండ్ అవుట్ చేసినాం. స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ఉన్నటువంటి వెలాసిటీ ఏంటంటే v ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ t బై మ్యూ. ఇక్కడ v ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ, t ఈజ్ టెన్షన్ ఫోర్స్. ఏదైతే టెన్షన్ ఎగ్జిస్ట్ అయ్యిందో అది టెన్షన్ అనేది స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఉంటుంది. అండ్ మ్యూ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ మాస్ డెన్సిటీ. దీన్ని బేస్ చేసుకొని దాని యొక్క వెలాసిటీ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకు వెలాసిటీ తెలుసు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో మనకు ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి అంటే న్యూ ఈక్వల్స్ టు v బై లాంబ్డా. v బై లాంబ్డా ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఫర్ ఎనీ వేవ్. సో ఇక్కడ v వాల్యూ మనకు తెలుసు, రూట్ ఆఫ్ t బై మ్యూ. బట్ ఇక్కడ లాంబ్డా వాల్యూ తెలియదు. సో లాంబ్డా వాల్యూ తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో లాంబ్డా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్స్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ ఎల్. ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది ఎల్ అని అజ్యూమ్ చేసుకుంటే దెన్ హియర్ హౌ మెనీ వేవ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్, హౌ మెనీ పల్సెస్ ఆర్ దేర్. దట్ మీన్స్ ఓన్లీ సింగిల్ పల్స్ ఈజ్ దేర్. దెన్ దిస్ ఈజ్ 1 అండ్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్, ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయని దాన్ని p అని అజ్యూమ్ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ లూప్స్. సో కంప్లీట్ ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతే దాన్ని ఒక లూప్ అంటాం. సో ఎన్ని లూప్స్ అనేవి దాన్ని బేస్ చేసుకొని p అని తీసుకున్నాం. సో టోటల్ లెంత్ తీసుకున్నప్పుడు దీని యొక్క పల్స్, దీని యొక్క డిస్టెన్స్ ఎంత మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసినాం. ద డిస్టెన్స్ ఈజ్ లాంబ్డా బై 2. డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి డిస్టెన్స్ అనేది లాంబ్డా బై 2 ఉంది. సో ఇక్కడ ఎన్ని పల్సెస్ అయితే ఎగ్జిస్ట్ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క లెంత్ అనే దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఎల్ ఈక్వల్స్ టు హియర్ ఓన్లీ 1 పల్స్ ఈజ్ ఎగ్జిస్టెడ్, దట్స్ వై లాంబ్డా బై 2. అలా కాకుండా 2 పల్సెస్ ఆర్ ఎగ్జిస్టెడ్, దట్ మీన్స్ లైక్ దిస్. 2 pulses are existed, then the length is same L. Here the distance is L, lambda by 2 and lambda by 2. 2 pulses are there. Based on this one, we can conclude that the formula for the length is p into lambda by 2. P is nothing but number of segments or number of loops. ఎన్నైతే లూప్స్ ఎగ్జిస్ట్ దాన్ని p అంటున్నాం. లాంబ్డా బై 2 is the length of the segment, అదే సెగ్మెంట్ యొక్క లెంత్. సో బేస్డ్ ఆన్ దిస్ వన్. సో నెక్స్ట్ వన్, ఈ ఫార్ములా నుంచి మనం లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 2L by p. We are sending p and to another side. ఈ రెండు టర్మ్స్ ఆపోజిట్ సైడ్ పంపించేసినప్పుడు మనకు p లాంబ్డా వాల్యూ ఎంత వస్తుంది అంటే 2L by p వస్తుంది. సో మనకి ఇప్పుడు ఫార్ములా తెలుసు. సో ఫ్రీక్వెన్సీ n ఈక్వల్స్ టు v బై లాంబ్డా. అందులో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు v వాల్యూ ఎంత, రూట్ ఆఫ్ t బై మ్యూ. v వాల్యూ అనేది మనకి ఏమొస్తుంది, రూట్ ఆఫ్ t బై మ్యూ అని వస్తుంది. సో లాంబ్డా వాల్యూ ఏమవుతుంది, 1 by 2L by p. లాంబ్డా ఈజ్ ఎ డినామినేటర్. సో ఈ డినామినేటర్ ఉంటాం పైకి వెళ్ళిపోతే దెన్ యూ ఆర్ గెటింగ్ ద ఫార్ములా న్యూ ఈక్వల్స్ టు 1 p బై 2L రూట్ ఆఫ్ t బై మ్యూ. ఫార్ములా అనేది ఏమొస్తుంది, t బై రూట్ మ్యూ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్
ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్. ఏదైతే స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో వైబ్రేట్ అవుతుందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏమొస్తుంది అంటే v/λ, దట్ ఈస్ p/2l into root of t by mu. సో హియర్ దిస్ అ ఫార్ములా, అండ్ హియర్ బేస్డ్ ఆన్ దిస్ p వాల్యూ, ఈ p వాల్యూని బేస్ చేసుకొని, అండ్ మీన్స్ నెంబర్ ఆఫ్ పల్సెస్ ఆర్ ఇన్ ద స్ట్రింగ్లో ఉన్నటువంటి పల్సెస్ని బేస్ చేసుకొని మనం వీటిని డిఫరెంట్గా డివైడ్ చేస్తాం ఫ్రీక్వెన్సీస్ని. ఇఫ్ ద లూప్ ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద స్ట్రింగ్లో మనకు ఓన్లీ ఒకటే ఉంటే, దట్ మీన్స్ p వాల్యూ ఈజ్ 1, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫండమెంటల్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అంటాం. దట్ మీన్స్ ఓన్లీ 1. అలా కాకుండా దీంట్లో వచ్చేసి మనకు టూ లూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి లైక్ దిస్, 2 వేవ్స్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అంటాం. దట్ మీన్స్ ఇక్కడ p వాల్యూ ఏమవుతుంది 2. ఇఫ్ మోర్ దాన్ 2, దట్ మీన్స్ ఇఫ్ 3 ఆర్ ఎగ్జిస్టెడ్, దట్ మీన్స్ ద p వాల్యూ ఈజ్ 3. p వాల్యూ 3 ఉన్నప్పుడు దాన్ని ఏమంటున్నామంటే థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ఇవి అనేది ఫార్ములాస్ డిఫరెంట్గా ఫామ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ వన్, లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్. ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్లో ఫామ్ అయ్యేటువంటి వైబ్రేషన్స్ బేస్ చేసుకొని మనం 3 లాస్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేసినాం. వాటి ఏంటంటే ఫస్ట్ మనకు ఫార్ములా ఏంటి, ఫ్రీక్వెన్సీ న్యూ ఈక్వల్స్ టు p/2l రూట్ ఆఫ్ t by mu. సో ఇక్కడ మనం ఆల్రెడీ p వాల్యూని బేస్ చేసుకుని ఎన్ని టైప్స్ డివైడ్ చేసినాం దాకా చూసేసినాం. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, లెంత్, టెన్షన్ అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ. సో ఈ 3ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ 3 లాస్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. వన్ ఈజ్ ద లా ఆఫ్ లెంత్, లా ఆఫ్ టెన్షన్, లా ఆఫ్ లీనియర్ డెన్సిటీ. దీస్ ఆర్ ద 3 కాన్సెప్ట్స్. సో లా ఆఫ్ లెంత్ అంటే ఏంటి అంటే, వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ అండ్ లెంత్. ఫ్రీక్వెన్సీకి లెంత్కి ఏదైతే రిలేషన్ ఎగ్జిస్ట్ అయ్యి ఉందో దాన్ని ఏమంటున్నామంటే లాస్ ఆఫ్ వైబ్రేషన్ అంటున్నాం. సో దట్ మీన్స్ ద రిలేషన్ ఇక్కడ ఏముంది, న్యూ ఈజ్ ఇన్ న్యూమరేటర్, ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడ ఉంది, న్యూమరేటర్లో ఉంది. ఇన్ ద సేమ్ వే లెంత్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ డినామినేటర్, లెంత్ అనేది డినామినేటర్లో ఎగ్జిస్ట్ అయ్యింది. సో వన్ ఈజ్ ఇన్ న్యూమరేటర్, అనదర్ వన్ ఈజ్ ఇన్ డినామినేటర్, దెన్ ద రిలేషన్ షుడ్ బి ఇన్వర్స్ ప్రపోర్షన్. ఎప్పుడైతే ఒకటి న్యూమరేటర్లో ఉండి సెకండ్ టర్మ్ అనేది డినామినేటర్లో ఉంది అంటే అక్కడ రిలేషన్ మనకి ఏమవుతుంది, ఇన్వర్స్ ప్రపోర్షన్ అవుతుంది. దట్ మీన్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ లెంత్ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఎట్లా డిపెండ్ అవుతుంది అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్లో డిపెండ్ అవుతుంది. అంటే ఇక్కడ మన లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, తక్కువ ఉంటుంది. అలా కాకుండా లెంత్ అనేది తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ నోన్ యాజ్ లా ఆఫ్ లెంత్. దట్ మీన్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ యొక్క లెంత్కి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్, ద లా ఆఫ్ టెన్షన్ అంటే ఏంటి, మనకు జనరల్ ఫార్ములా వచ్చేసి v ఈక్వల్స్ టు p/2l రూట్ ఆఫ్ t by mu. సో t అనేది ఇక్కడ ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యింది, న్యూమరేటర్లో ఉంది. సో ఫ్రీక్వెన్సీ ఆల్సో ఇన్ న్యూమరేటర్, బోత్ ఆర్ ఇన్ న్యూమరేటర్ మీన్స్ ద రిలేషన్ షుడ్ బి డైరెక్ట్ ప్రపోర్షన్. ఆ రెండు కూడా ఏ ప్రపోర్షన్లో ఉంటాయంటే డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయి. సో ఇక్కడ t అంటే ఏంటి, మనకు టెన్షన్. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ ఫోర్స్కి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది. దట్ మీన్స్ ద టెన్షన్ ఫోర్స్ విల్ బీ మోర్, ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ అనేది ఏముంది, ఎక్కువ ఉంటుంది. అంటే మనం వేవ్ అనేదాన్ని ఒక స్ట్రింగ్ని ఎక్కువగా స్ట్రెచ్ చేస్తే దట్ మీన్స్ ద స్ట్రింగ్ ఈజ్ మోర్ స్ట్రెచ్డ్ దెన్ ద ఫ్రీక్వెన్సీ ఆల్సో మోర్. అదర్వైజ్ దీనికి స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఒక 2 ఫిక్స్డ్ పాయింట్స్ మధ్యలో ఎక్కువగా స్ట్రెచ్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అలా కాకుండా మనం దాన్ని చాలా వదులుగా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా వస్తుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ టెన్షన్. ఈ టెన్షన్ ఫోర్స్ని బేస్ చేసుకొని దిస్ ఆర్. సో ఇక్కడ మనకు రిలేషన్ ఏంటి అంటే ద ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది టెన్షన్ ఫోర్స్. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. సో నెక్స్ట్ థర్డ్ లా ఈజ్ లీనియర్ డెన్సిటీ. లీనియర్ డెన్సిటీని దేని బేస్ చేసుకొని చెప్తున్నాము అంటే by using the formula only, nu equals to p/2l root of t by mu. Here our relation between the frequency and linear mass density. So one is in numerator, another one is in denominator. So the relation should be inverse proportion. So 1/root mu. That is. So ఇక్కడ మనం mu అంటే ఏంటి, linear mass density. Mu value is nothing but mass by length. సో ఈ మాస్ బై లెంత్ అనేది మనకి ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ మాస్ బై లెంత్ లీనియర్ మాస్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. సో ద రిలేషన్ ఏంటి అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ద స్టేట్మెంట్ ఈజ్ లా ఆఫ్ లీనియర్ డెన్సిటీ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్, దట్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ mu
ఆర్ లీనియర్ మాస్ డెన్సిటీ. లీనియర్ మాస్ డెన్సిటీ స్క్వేర్ రూట్కి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. దీస్ ఆర్ ద 3 laws ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్ ఉన్నటువంటి 3 laws అనేవి ఇవి. లా ఆఫ్ లెంత్, లా ఆఫ్ టెన్షన్ అండ్ లా ఆఫ్ లీనియర్ డెన్సిటీ. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ stretched string vibrations formation. So once again repeating this term concept, once check it what we discussed in this session. So first one is reflection of waves. Reflection of wave అంటే ఏంటి అంటే మనకి ఒక వేవ్ అనేది ఒక రిజిడ్ సర్ఫేస్ పైన ప్రొడ్యూస్ అయినప్పుడు అక్కడ నుంచి ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ మీడియంలోకి మళ్ళీ అది రిటర్న్ అవుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్ అంటున్నాం. సో ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్ అనేది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఒబే చేస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ లాస్ వచ్చేసి 2 laws ఉన్నాయి. వన్ ఈజ్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ బోత్ ఆర్ ఆన్ సేమ్ సర్ఫేస్. అనదర్ వన్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ ఈక్వల్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫినామినా ఆఫ్ ఎకో యొక్క ఫినామినానే మనం ఇక్కడ ఏమంటున్నాం ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. అంటే మనం ఒక వాల్ కానీ హిల్ కానీ ఆపోజిట్లో నిల్చొని సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకు ఆ సౌండ్ అనేది మళ్ళీ రీసౌండ్ లాగా ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఎకో అంటున్నాం. సో దిస్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్. అలా కాకుండా ఇక్కడ సర్ఫేస్ అనేది నాన్ రిజిడ్ సర్ఫేస్ తీసుకున్నట్లయితే అప్పుడు ఆ వేవ్ అనేది ఏమవుతుందంటే అదర్ మీడియంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ రిజిడ్ సర్ఫేస్ నుంచి అదర్ మీడియంలోకి వెళ్తుంది. సో దీస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్. దీన్ని మనం ఏమంటున్నాం అంటే రిఫ్రాక్షన్ అంటున్నాం. సో ఈ రిఫ్రాక్షన్ బేస్ చేసుకొని వీ కెన్ లాస్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఇక్కడ మనకు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటంటే రిఫ్రాక్షన్ వే, ఇన్సిడెంట్ వే బోత్ ఆర్ ఆన్ ద సేమ్ సర్ఫేస్ అండ్ బోత్ ఆర్ ఒబే ద స్నెల్స్ లాని ఒబే చేస్తున్నాయి. ఈ స్నెల్స్ లా ఏంటి అంటే మనకు sin I by sin R is constant and that is equals to n1 by n2, the ratio of refractive index of two surfaces in which the wave is traveling. వేవ్ ఏదైతే ట్రావెల్ అవుతుందో దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క రేషియోకి ఈక్వల్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ రిఫ్రాక్టివ్ వేవ్ అనేది సేమ్ షేప్ అండ్ ఇన్సిడెంట్ వేవ్ ఏదైతే షేప్లో ఉందో అదే షేప్లో ట్రావెల్ అవుతుంది. అంటే దాని యొక్క ఆంప్లిట్యూడ్ అనేది సేమ్ ఉంటుంది, వేవ్ లెంత్ అనేది సేమ్ ఉంటుంది. బట్ ఓన్లీ ద చేంజ్ ఈజ్ ఫేజ్. ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే ఫేజ్ మాత్రమే చేంజ్ అవుతుంది. అది ఎలా చేంజ్ అవుతుంది అంటే పై యాంగిల్తో చేంజ్ అవుతుంది. సో పై ఇస్ నథింగ్ బట్ 180 degrees, అంటే కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తూ ఉంటుంది రిఫ్రాక్టివ్ వేవ్ అనేది. సో నెక్స్ట్ వన్, బికాస్ ఆఫ్ దిస్ బౌండరీ ఈజ్ రిజిడ్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ మస్ట్ బి 0. ఈ రిజిడ్ సర్ఫేస్ వల్ల మనకి ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుంది కంపల్సరీగా. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ బై యూజింగ్ ద న్యూటన్స్ థర్డ్ లా. ఈ న్యూటన్స్ థర్డ్ లాని బేస్ చేసుకొని రిఫ్రాక్షన్ అనేది ఏమవుతుంది మనకి ఇప్పుడు కూడా 0 అవుతుంది డిస్ప్లేస్మెంట్ అనేది. ఎందుకు అంటే బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఈ వేవ్ అనేది వాల్ పైన ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తుందో ఈ వాల్ కూడా ఏమవుతుంది సేమ్ ఫోర్స్ అనేదాన్ని అప్లై చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్ అనేవన్నీ కూడా సేమ్ అవుతున్నాయి. దట్స్ వై ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ 0. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సర్ఫేస్ ఈజ్ నాట్ రిజిడ్ ద వేవ్ ఈజ్ మూవింగ్ యాజ్ ఇన్సిడెంట్ వేవ్. సర్ఫేస్ అనేది నాన్ రిజిడ్ అవుతే ఆటోమేటిక్ ఏమవుతుంది ఇన్సిడెంట్ వేవ్ లాగానే ట్రావెల్ అవుతుంది వితౌట్ ఎనీ చేంజెస్. సో నెక్స్ట్ వన్, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈజ్ డబుల్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఈచ్ పల్స్. ఒకవేళ నాన్ రిజిడ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది యాంప్లిట్యూడ్ అనేది మనకు డబుల్ అవుతుంది. ఎందుకు అంటే ఇట్ ఈజ్ ఆన్ ద సేమ్ ఫేజ్లో వెళ్తుంది కాబట్టి యాంప్లిట్యూడ్ అనేది మనకు డబుల్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఓపెన్ పైప్ తీసుకున్నప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఫామ్ అవుతుంది. లైక్ దిస్, ద వేవ్స్ ఆర్ ట్రావెలింగ్. Here the maximum displacement will be existed and only at one point minimum displacement, that is node, and these are antinodes. So next one, incident wave is represented by the equation y equals to a sin of kx minus omega t. A reflective wave అయినప్పుడు ఏమొస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ద ఫేజ్ యాంగిల్ పై అవుతున్నప్పుడు మనకు సైన్ ఆఫ్ పై ప్లస్ థీటా, అంటే థర్డ్ క్వాడ్రంట్లో సైన్ వాల్యూ నెగిటివ్ కాబట్టి ఇట్ ఈస్ గెటింగ్ మైనస్ ఏ సైన్ kx మైనస్ ఒమేగా టీ. సో రిజిడ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుంది. అదే నాన్ రిజిడ్ సర్ఫేస్లో తీసుకున్నప్పుడు kx ద ఫేజ్ యాంగిల్ ఈజ్ 0 కాబట్టి ఇట్ ఈస్ మూవింగ్ విత్ ద సేమ్ ప్యాటర్న్లో వేవ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, స్టాండింగ్ వేవ్స్ అండ్ నార్మల్ మోడ్స్ ఏం తీసుకుంటున్నామంటే ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య వేవ్ ఏదైతే ట్రావెల్ అవుతుందో వాటిని స్టాండర్డ్ వేవ్స్ అంటాం. ఈ స్టాండింగ్ వేవ్స్ అనేవి ఎక్స్ డైరెక్షన్లో కానీ నెగిటివ్ డైరెక్షన్లో కానీ ట్రావెల్ అవుతూ ఉంటాయి with the same amplitude and wavelength. And next one, here incident wave is in positive direction and reflective wave is in negative direction. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. అండ్ బై యూజింగ్ సూపర్ పొజిషన్ తీసుకున్నప్పుడు y ఈక్వల్స్ టు y ప్లస్ yr రెండు కూడా యాడ్ చేస్తాం. సో మన ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్ యూజ్ చేసినప్పుడు sin of a plus b plus sin of a minus b you are getting 2 sin a cos b. సో sin kx cos omega t. సో ఇక్కడ
2 sin a cos x అనేది ఏమవుతుంది అంటే యాంప్లిట్యూడ్ అవుతుంది. సో యాంప్లిట్యూడ్ అనేది ఇక్కడ దేనిపైన డిపెండ్ అవుతుంది, ఓన్లీ పొజిషన్ పైన డిపెండ్ అవుతుంది. సో పొజిషన్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి పాయింట్ టు పాయింట్ యాంప్లిట్యూడ్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ డజంట్ డిపెండ్స్ ఆన్ టైం పైన మనకు డిపెండ్ అవ్వదు. సో వేవ్ ప్యాటర్న్ అనేది ఎయిదర్ మూవింగ్ రైట్ ఆర్ లెఫ్ట్. ఈ వేవ్ అనేది మనకి ఏమవుతుంది, ఫిక్స్డ్ పాయింట్స్ మధ్యలో ఉంది కాబట్టి రైట్ సైడ్ మూవ్ అవ్వదు లేదా లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వదు, ఓన్లీ ఇట్ ఈస్ ట్రావెలింగ్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్స్. సో వీటిని ఏమంటామంటే మనం స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ, దెర్ ఈస్ నో మూమెంట్ టు ఫర్దర్ మూవ్ అవ్వట్లేదు అనే వాటిని స్టేషనరీ వేవ్స్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్, యాంప్లిట్యూడ్ ఈస్ డిఫరెంట్ అట్ డిఫరెంట్ లొకేషన్స్. యాంప్లిట్యూడ్ మనకి ఎట్లుంది, డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్గా ఉంది. బేస్డ్ ఆన్ ఫార్ములా ఏంటి మనకు 2a sin kx యాంప్లిట్యూడ్ అనేది, దాన్ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ డిఫరెంట్ ఎట్ డిఫరెంట్ లొకేషన్స్. సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు 0 ఎక్కడైతే ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం నోడ్ అంటున్నాం. అండ్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ లార్జెస్ట్, ఎక్కడైతే లార్జెస్ట్ ఎక్కువ అవుతుందో దాన్ని వచ్చేసి మనం యాంటీ నోడ్స్ అంటున్నాం. దీన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ కాన్సెప్ట్స్లో నేర్చుకుంటాం. సో హియర్ నెక్స్ట్ వన్, ద ఫ్రీక్వెన్సీస్ విత్ విచ్ ద వేవ్ ఈజ్ ఆస్కిలేటింగ్ ఈజ్ కాల్డ్ నార్మల్ మోడ్స్. నార్మల్ మోడ్ ఏదైతే ఫ్రీక్వెన్సీతో ట్రావెల్ అవుతున్నాయో వాటిని ఏమంటున్నామంటే నార్మల్ మోడ్స్ అంటున్నాం. సో ప్రతి ఆబ్జెక్ట్ ఆస్కిలేషన్లో ఉంది అంటే దానికి ఫ్రీక్వెన్సీ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీనే నార్మల్ మోడ్స్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్, ద లోయెస్ట్ పాసిబుల్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ మోడ్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో దాన్ని ఏమంటున్నామంటే ఫండమెంటల్ మోడ్ అని కానీ లేదా ఫస్ట్ హార్మోనిక్ కానీ అని అంటున్నాం. సో నెక్స్ట్ వన్, if the external frequency is close to one of the natural frequency, the system is resonant state. ఎప్పుడైతే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అండ్ ద ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ మనం అప్లై చేసిన ఫ్రీక్వెన్సీ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ రెండు కూడా ఈక్వల్ అవుతాయి, దెన్ వీ సెడ్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ రెజొనెన్స్ స్టేట్. ఈ రెజొనెన్స్ స్టేట్ వల్ల ఏమవుతుంది అంటే సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ రెండు కూడా ఈక్వల్ అవ్వకూడదు. సో దట్స్ వై. అండ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ సోల్జర్స్ ఆన్ బ్రిడ్జ్. Next one is beats. Beats is the phenomena arising from interference of waves. Waves యొక్క ఇంటర్ఫిరెన్స్ బేస్ చేసుకుని వచ్చిన కాన్సెప్టే బీట్స్. ఈ బీట్స్ ఏమవుతుందంటే 2 హార్మోనిక్ సౌండ్ వేవ్స్ అనేవి ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ క్లోజ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నవి ఒకే టైంలో రిలీజ్ అయినప్పుడు ఆ రెండు కూడా సమ్ టైమ్స్ మనకి ఏమవుతుంది, ఈ ఆడిబుల్ రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ ఆఫ్ దోస్ ఫ్రీక్వెన్సీస్. ఆ సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ని బేస్ చేసుకొని సమ్ టైమ్స్ మనకు ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ అవుతుంది, సమ్ టైమ్స్ తక్కువ అవుతుంది. ఆ యొక్క ఫేజ్ డిఫరెన్స్ని ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్నే మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే బీట్స్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్, లెట్ us కన్సిడర్ 2 హార్మోనిక్ సౌండ్ వేవ్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ω1 అండ్ ω2 అట్ ఫిక్స్డ్ లొకేషన్ ఈజ్ x ఈక్వల్ 0. x అనేది మనకి ఇక్కడ 0 అవుతుంది ఫిక్స్డ్ లొకేషన్స్ దగ్గర. సో అప్పుడు ఆ డిస్ప్లేస్మెంట్ ఏమవుతున్నాయి అండ్ ద ఫేజ్ ఈజ్ π/2, ఫేజ్ అనేది π/2 అవుతుంది. సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే మనకు జనరల్ ఫార్ములా ఈజ్ a sin of kx minus ωt plus π. ఇక్కడ x వాల్యూ అనేది 0 అవుతుంది కాబట్టి ఈ kx టర్మ్ 0 అవుతుంది, పై వాల్యూ ఈజ్ మనకు π/2. సో అప్పుడు సైన్ ఫంక్షన్ ఏమవుతుంది అంటే కాస్గా కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ a cos ω1t అండ్ s2 ఈజ్ a cos ω2t, ఇలా కన్వర్ట్ అవుతున్నాయి. సో బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్స్ టు s1 ప్లస్ s2 అండ్ హియర్ cos ω1t ప్లస్ cos ω2t. సో ఇక మనం ఫార్ములా ఏం చేసినప్పుడు cos c ప్లస్ cos t 2 cos c ప్లస్ c/2 cos c మైనస్ d/2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్. సో ఆఫ్టర్ దట్ వన్ హియర్ ω1 మైనస్ ω2/tని మనం ωb అనుకుంటున్నాం, ω1 ప్లస్ ω2/2ని ωa అనుకుంటున్నాం. సో ఇక్కడ ఈ రెండు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన మన ఈక్వేషన్ ఏమవుతుంది అంటే 2a cos ωbt cos ωat. సో ఈ ωbనే ఏమంటామంటే మనం బీట్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. అండ్ ఒమేగా ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ ద రిజల్టెంట్ వేవ్ మూవింగ్. ఈ రెండు యాడ్ చేసినప్పుడు మనకు రిజల్ట్ వేవ్ అనేది ఏదైతే ఫ్రీక్వెన్సీతో ట్రావెల్ అవుతుందో దాన్ని మనం యావరేజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగాతో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్ కాదు, ఎందుకు అంటే ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వేవ్ లెంత్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ద ఇంటెన్సిటీ ఆఫ్ రిజల్టెంట్ వేవ్ దిస్ వన్ 2ωb ఈక్వల్స్ టు ω1 మైనస్ ωt. దీన్ని మనం ఏమంటామంటే బీట్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. ద బీట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఈజ్ vbeat ఈక్వల్స్ టు ν1 మైనస్ ν2, frequency of first wave and subtracted frequency of second wave, then the result is beat frequency. So the next concept is formation of stationary waves in stretched string. Stretched string లో ఎలా stationary waves అనేవి ఫామ్ అవుతున్నాయి.
సో బిట్వీన్ టూ ఫిక్స్డ్ పాయింట్స్, రెండు ఫిక్స్డ్ పాయింట్స్ ఎంత తీసుకున్నప్పుడు ఒక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ని ప్లేస్ చేసి దాన్ని మనం మిడ్ పాయింట్ దగ్గర స్ట్రెచ్ చేసి ప్లగ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతున్నాయి, స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ స్టేషనరీ వేవ్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో వాటి యొక్క యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్, స్పీడ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. బట్ ద ట్రావెలింగ్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్. ఆ రెండు కూడా ఎట్లా ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. సో ఈక్వేషన్స్ ఆర్ y1 ఈజ్ a sin kx minus omega t, అనదర్ వన్ ఈజ్ kx plus omega t. ఎందుకంటే one is in positive direction, another one is in negative direction. So by using the superposition, this is the relation y equals y1 plus y2. 2 sin y equals 2a sin kx cos omega t, and here 2a sin kx is amplitude. సో యాంప్లిట్యూడ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే kx పైన డిపెండ్ అవుతుంది. సో x వాల్యూ అనేది 0 దగ్గర λ/2, 2 λ/2, 3 λ/2 దగ్గర మనకి యాంప్లిట్యూడ్ అనేది 0 అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్నింటి ఏమంటున్నామంటే నోడ్స్ అంటున్నాం. అలాగే x వాల్యూ అనేది λ/4, 3 λ/4, 5 λ/4 దగ్గర యాంప్లిట్యూడ్ అనేది మ్యాక్సిమం అవుతుంది. ఈ మ్యాక్సిమం అయినటువంటి పాయింట్స్ ఏమంటున్నాము అంటే యాంటీ నోడ్స్ అంటున్నాం. సో బై యూజింగ్ దీస్ నోడ్స్ అండ్ నోడ్ వీ క్యాన్ ఫైండ్ ద వెలాసిటీ. అండ్ నెక్స్ట్ వన్, వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఏంటి అంటే v ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ t బై మ్యూ. సో రూట్ ఆఫ్ t బై మ్యూ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ లూప్స్ ఆన్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ యొక్క లెంత్లో ఎన్ని లూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినవి దాన్ని బేస్ చేసుకుని మనకి ఫ్రీక్వెన్సీ అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ వైబ్రేటింగ్ లెంత్ ఈక్వల్స్ టు p ఇంటూ λ/2. ఈ p ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ లూప్స్, ఎన్ని లూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. ఈ λ/2 అనేది ఒక లూప్ యొక్క లెంత్ ఎంత, దట్ ఈస్ λ/2. దీన్ని బట్టి మనం λ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే 2l/p వస్తుంది. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి మనం ఫ్రీక్వెన్సీలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు n ఈక్వల్స్ టు v/λ, దట్ ఈక్వల్స్ టు p/2l ఇంటూ రూట్ ఆఫ్ t బై మ్యూ. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద ఫ్రీక్వెన్సీ. సో నెక్స్ట్ వన్, ఇఫ్ p వాల్యూ ఈజ్ 1 దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. p వాల్యూ 2 అవుతుంది అంటే ఒక లూప్ మాత్రమే ఎగ్జిస్ట్ అంటే దాన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. 2 లూప్స్ ఉంటే సెకండ్ హార్మోనిక్, 3 లూప్స్ ఉంటే థర్డ్ హార్మోనిక్స్, లైక్ అన్సాన్. ఇంకా రిమైనింగ్ కూడా అలాగే 4 ఉంటే ఫోర్త్ హార్మోనిక్, లైక్ దట్. నెక్స్ట్ మన ఇక్కడ వచ్చేసి మనకు 3 లాస్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. ఆ లాస్ ఏంటి అంటే ట్రాన్స్వర్స్ వైబ్రేషన్, అండ్ ఆ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్ లాస్ ఏంటంటే లా ఆఫ్ లెంత్, లా ఆఫ్ టెన్షన్, లా ఆఫ్ డెన్సిటీ అనేది. అంటే ఈ ఫామ్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎలా రిలేటెడ్గా ఉన్నాయి ఒకదానికొకటి ఫ్రీక్వెన్సీకి అనేదే ఇక్కడ లాస్. సో ద ఫార్ములా ఈజ్ v ఈక్వల్స్ టు p/2l రూట్ ఆఫ్ t బై మ్యూ. ఇక్కడ ఈ లెంత్ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ ఇన్వర్స్ ప్రపోర్షన్, అండ్ ద టెన్షన్ ఫోర్స్ ఈజ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్, అండ్ ద మ్యూ ఈజ్ ఇన్ డినామినేటర్ సో ఇట్ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. దీస్ ఆర్ ద 3 లాస్. ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు లెంత్. లెంత్ ఇంక్రీజ్ అవుతే ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది, లెంత్ అనేది డిక్రీజ్ అవుతే ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ లెంత్. నెక్స్ట్ వన్, లా ఆఫ్ టెన్షన్ ఈజ్ in direct proportion. That means the tension is more, automatically the frequency is more. Tension is less, the frequency is less. Next one is law of linear density, means it is inverse proportion. That means the linear mass density is more, automatically the frequency is less. If the linear mass density is less, the frequency is more. These are the relations between the frequency, length, tension and linear mass density. That is the end of this today's